హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ ఫామ్ టు రేషనల్ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఇందులో టర్మినేటింగ్ డెసిమల్స్ గురించి నేర్చుకుందాం. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి? డెసిమల్ పాయింట్ తర్వాత ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్తోని ఆ డెసిమల్ అనేది ఎండ్ అయితే దానిని టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఉంది, 0.735 అనే క్వశ్చన్ని. ఇది టర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు దీన్ని మనం రేషనల్ ఫామ్లోకి మార్చాలి. అంటే ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. టర్మినేటింగ్ చాలా ఈజీ. రైట్ ద నెంబర్ యాజ్ ఇట్ ఈస్ రాసిన తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1000తోనే డివైడ్ చేయాలి. అదే ఒకవేళ ఇప్పుడు 0.73 ఉందనుకోండి, ఏం చేయాలి? 73/2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100తో డివైడ్ చేయాలి. ఓన్లీ 1 డిజిటే ఉందనుకోండి అంటే 10తోని డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 0.35 ఉంటే ఏం రాయొచ్చు? 35/100. ఇట్లా రాసిన తర్వాత ఏమైనా క్యాన్సిలైజేషన్ ఉంటే చేయాలి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు 73/100 ఉందనుకో, నో నీడ్ ఆఫ్ క్యాన్సిలైజేషన్. రైట్ ద నెంబర్ యాజ్ ఇట్ ఈస్. 7/10 కూడా మనం క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు, అదే స్మాలెస్ట్ రేషియో కాబట్టి అలానే ఉంటుంది. సో 35/100 ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే కట్ చేసుకోవచ్చు అందులో. 5 టేబుల్ 5 7s 30/35, 5 20s 100. సో దీన్ని ఏం రాయొచ్చు? 7/20 అని రాయొచ్చు. ఇది p/q ఫామ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 0.35 అనేది రేషనల్ నెంబర్కి కన్వర్ట్ అయినట్టు. ఓకేనా? ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ని p/q ఫామ్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 0.4 బార్. ఓకేనా? ఇక్కడ మనకు పీరియాడిసిటీ ఉంటుంది. సో పీరియడ్ అంటే 4 అవసరం లేదు. పీరియాడిసిటీ అంటే ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో చూసుకోవాలి. సో ఒకటే నెంబర్ అవుతుంది, అవునా? పీరియాడిసిటీ 1. 1 రిపీట్ అయితే 10తోని, 2 రిపీట్ అయితే 100తోని, 3 రిపీట్ అయితే 1000తోని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టర్మినేటింగ్ దగ్గరనైతే డెసిమల్స్ని ఏం చేసినాం? డివైడ్ చేసినాం కదా, ఇక్కడ ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఎట్లా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన నెంబర్ని x అనుకోవాలి. x ఈజ్ ఈక్వల్ టు 0.44444. ఎందుకంటే 4 అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి. ఓన్లీ 1 డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి 10తోని మల్టిప్లై చేయాలంటే అప్పుడు 10x ఏమవుతుంది? 10x ఈజ్ ఈక్వల్ టు 10తో మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ పాయింట్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది కాబట్టి 4.4444 అవుతుంది, అవునా? దీన్ని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అనుకుంటే 2 - 1 చేయాలంటే 10x ఈజ్ ఈక్వల్ టు 4.444 ఉంది కదా. ఇందులో నుండి x ఈజ్ ఈక్వల్ టు మన గివెన్ నెంబర్ 0.444 ఉంది కదా, దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 10 - x అంటే 10x - x అంటే 9x ఈజ్ ఈక్వల్ టు 4.000. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 4/9. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అంటే రేషనల్ ఫామ్కి కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2 డిజిట్స్ ఉంటే ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు 0.54 ఉంది కదా, డైరెక్ట్ అంటే పీరియాడిసిటీ అంటే ఎంత? 2. డైరెక్ట్ 100తో మల్టిప్లై చేయాలి. గివెన్ నెంబర్ x ఈజ్ ఈక్వల్ టు 0.5454 కదా. సో 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 100x ఈజ్ ఈక్వల్ టు 2 పాయింట్స్ మూవ్ అవుతుంది. 54.545454 అండ్ సో ఆన్. సో x ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 0.545454 అంటే పాయింట్ కిందని పాయింట్ రాసుకోవాలి. 100x - x అంటే 99x, ఇక్కడ 54.00 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 54/99. 9 టేబుల్ వస్తుంది కదా, 9 6 54, 9 11. సో 6/11 అనేది రేషనల్ ఫామ్గా కన్వర్ట్ అయింది. ఇది మామూలుగా 8th క్లాస్ స్టూడెంట్ చేసేటువంటి మెథడ్. సో ఇవే క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు 0.4 బార్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని ఇచ్చేస్తాడు ఎగ్జామ్లో. 4/9, 2/9, 3/9, 14/9 ఇట్లా ఇచ్చేస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ రైట్ ద నెంబర్ యాజ్ ఇట్ ఈస్. ఒకటే నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ 9. అది ఇప్పుడు 0.54 బార్ ఉందనుకోండి, 54 అంటే 54 వచ్చి 2 డిజిట్స్ అవుతుంది కాబట్టి 2 9s. ఎన్ని డిజిట్స్ రిపీట్ అయితే అన్ని 9s రాసుకుంటే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0.735 బార్ ఉంటే ఏం రాయాలి? 735/999 రాసి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎప్పుడు? ప్యూర్ రికరింగ్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే డెసిమల్ పాయింట్స్ తర్వాత ఉన్న పాయింట్స్ అన్నీ రిపీట్ అయినప్పుడు మాత్రమే ఈ షార్ట్ కట్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ని రేషనల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఎగ్జాంపుల్ 12.28 బార్ తీసుకుంటే
ఇప్పుడు చూడండి ఇక్కడ పీరియాడిసిటీ ఏమవుతుంది 1 అంటే ఎన్ని నెంబర్స్ అంటే ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి అంటే 1. అదే పీరియడ్ అంటే ఎంతవరకు రిపీట్ అవుతుంది అంటే 8 అనే ఒక డిజిట్ మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి ఇది పీరియడ్. మనకు కావాల్సింది ఏంటి పీరియాడిసిటీ 1 కాబట్టి 10తోని మల్టిప్లై చేసుకోవాలి. సో 10x ఈజ్ ఈక్వల్స్ టు ఈ 12 ఈ పాయింట్ ఎట్ జరపాలి కదా 122.8888 అండ్ సో ఆన్. అదే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 12.2888 అండ్ సో ఆన్. చూడండి ఫస్ట్ డిజిట్ రిపీట్ కాలేదు బట్ సెకండ్ మాత్రమే రిపీట్ అయింది, అందుకే ఇది మిక్స్డ్ రికరింగ్. సో ఇవన్నీ 0 0 0 సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 10x - x అంటే 9x ఈజ్ ఈక్వల్స్ టు 8 - 2 6 2 - 2 0 2 - 1 1 1 110.6 x ఈజ్ ఈక్వల్స్ టు 110.6. ఇప్పుడు ఇదేంటి టర్మినేటింగ్ డెసిమల్. సో టర్మినేటింగ్ డెసిమల్స్లో ఏం చేయాలి నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని ఎన్ని డెసిమల్స్ పాయింట్ తర్వాత ఎన్ని రిపీట్ అయితే దాంతో డివైడ్ చేయాలి. ఒకటే అవుతుంది కాబట్టి 10తో డివైడ్ చేయాలి. ఇప్పుడు x వాల్యూ ఏమవుతుంది 1106 ఈ 9 కిందికి వస్తే 10 × 9 దట్ ఈస్ 1106/90. ఇక్కడ దీన్ని 2 టేబుల్ కట్ చేయొచ్చు కాబట్టి 2 5 = 10 2 5 = 10 2 3 = 2 45. సో 553/45 అనేది రేషనల్ ఫామ్కి కన్వర్ట్ అయిపోయింది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఐడియా వస్తుంది చూడండి. ఎక్సర్సైజ్ 1.3లోని ప్రాబ్లమ్స్ ఓకేనా 7 to 9 బార్. సో x ఈజ్ ఈక్వల్ టు ఏంటి 0.72 రిపీట్ అవ్వట్లేదు 9 మాత్రమే రిపీట్ అవుతుంది. సో పీరియడ్ అంటే 9 పీరియాడిసిటీ అంటే 1 పీరియాడిసిటీ 1 ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేస్తే 10x ఈజ్ ఈక్వల్ టు 1 పాయింట్ మూవ్ చేయాలి 7.29999. అదే x ఈజ్ ఈక్వల్స్ టు 72999. సో సబ్ట్రాక్ట్ చేస్తే 9x ఈజ్ ఈక్వల్స్ టు 9 - 2 7 12 - 7 5 6 6.57. మళ్ళీ ఇది టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి 9x ఈజ్ ఈక్వల్ టు 657/100. సో x ఈజ్ ఈక్వల్స్ టు 657/100 కిందికి వస్తే 100 × 9 దట్ ఈస్ 657/900. సో 6 + 5 11 11 + 7 18 కాబట్టి 3 టేబుల్ డివిజిబుల్ అవుతాయి డివిజిబిలిటీ రూల్ కాబట్టి 3 2s 3 1s 3 9s 3 300s. మళ్ళీ 12 ఉంది కాబట్టి 3 7s 3 3s 300s దట్ ఈస్ 73/100. నౌ p/q ఫామ్లోకి కన్వర్ట్ అయింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది 8th క్లాస్ స్టాండర్డ్ వాళ్ళు ఎగ్జామ్లో చేయాల్సినటువంటి ప్రాసెస్. దీనికి 4 మార్క్స్ వస్తాయి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంత టైం ఉండదు కాబట్టి వీ హ్యావ్ వన్ షార్ట్ కట్ దట్ ఈజ్. సో ఇదే క్వశ్చన్కి మనం షార్ట్ కట్ చూస్తే 0.729 బార్ కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. రాసిన తర్వాత మనం ఏం చేసినాం మొత్తం రిపీట్ అయితేనేమో ఎన్ని రిపీట్ అయితే అన్ని 9s రాసినాం కదా. సో ఇక్కడ ఒకటే రిపీట్ అవుతుంది కాబట్టి ఒక 9 2 రిపీట్ అవ్వట్లేదు కాబట్టి 0s. ఈ రిపీట్ కాని నెంబర్ని పైన నుండి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే టోటల్ నెంబర్ రాసేసి ఇందులో నాన్ రిపీటింగ్ నెంబర్ 72 ఉంది కదా, ఈ 70ని సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ ఎన్ని రిపీట్ అయితే అన్ని 9s, ఎన్ని రిపీట్ అవ్వట్లేదో అన్ని 0s తీసుకుంటే సరిపోతుంది. సో 729 - 72 9 - 2 అంటే 7 12 - 7 5 6 657/900. ఇంతకుముందు కూడా ఇదే వచ్చింది కదా. సో డైరెక్ట్ 9 టేబుల్లో 900s 7 63 63 అంటే 20 9 3s 27 అంటే 73/100. అంటే మొత్తం నార్మల్ ప్రాసెస్ చేసిన ఈ సింపుల్ షార్ట్ కట్ చేసిన సేమ్ వస్తుంది. సో కాంపిటేటివ్ వాళ్ళు యూజ్ దిస్ షార్ట్ కట్. అదే 8th క్లాస్ స్టూడెంట్స్ అయితే మొత్తం ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాల్సింది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.